నుంచి వెయిట్ చేస్తున్నా, త్వరగా రా. నేనా? ఫ్రెండ్స్తోనా నేను? సరే, ఇప్పుడు కొద్దిసేపట్లో వచ్చేస్తాను. ఉంటాను. సరే, బాయ్. మాతో కూడా కొంచెంసేపు ఉన్ని బాబు. కూడా గోర గోర చేసి పెట్టాడు ఈరోజు మళ్ళీ. ఇంకేంటిగా వెళ్దాం మరి. పక్కనే ఉన్న మాట్లాడినట్టు అయిపోయారు అంతే. పాత ఫ్రెండ్స్ని మర్చిపోయారు కానీ ఏం లేదు, చాలా రోజులైంది కదా. సరేలే, ఇలాంటి మాటలు ఎన్నైనా చెప్తారు. అలా కాదు అంటే చాలా రోజులు అయిపోయిందని. అప్పటి నుంచి బిజీగా ఉన్నది ఇందక. ఎవరా అమ్మాయి? తను నా ఎల్. తన పేరు ఎల్ లక్కీ. ఇప్పటి నుంచి నీ లైఫ్లో ఈ ఎల్లు లేదు, లక్కీ లేదు. ఇట్స్ ఓవర్. ఇక్కడేం చేస్తున్నావురా? ఎంతసేపు అని కూర్చుంటావు? వెళ్దామా? ఎంతసేపు అని కూర్చుంటావు? కూర్చున్నంత మాత్రం వస్తుందా? ఆ అమ్మాయి ఏం ప్రేమించట్లేదు అక్కడ, బాగానే ఉంది. కానీ నువ్వే ఇక్కడ. కానీ నేను ప్రేమిస్తున్నాను కదరా. నాలో నుంచి నన్నే నేను తీసేయనా, నారాకై చూసే ఓ చూపేలకున్నా, నా ప్రేమే వద్దంటూ నన్ను వెంటే రావద్దన్నా, నీ ఉండలేనుగా ఉండిపోనుగానే ఇలా, నా మాట కూడా నాతో మాట్లాడదే నీలా, నీ ఉండలేనుగా ఉండిపోనుగానే ఇలా, నా మాట కూడా నాతో మాట్లాడదే నీలా. హలో, చెప్పు ఆయిషా. రేపు క్యాంటీన్ రావాలా? సర్లే, ఉంటా, బాయ్. ఏంటి అంత మూడ్ ఆఫ్గా ఉన్నావు? అమ్మాయి వెళ్ళిపోయిందా? అదేం లేదు, ఇందాకే అమ్మాయి ఫోన్ చేసింది. నేను లవ్ చేస్తున్నా, అమ్మాయి నేను లవ్ చేయట్లేదని చెప్పింది. సరేలే, దాంతో ఏంటి, ఏదో మాడాలన్నా. అదా, మా ఇంట్లో నాకు మ్యాచెస్ చూస్తున్నారు. మ్యాచెస్ చూస్తున్నారా? ఏంటి అయితే ఎప్పుడు మ్యారేజ్ మళ్ళీ? ఆపుతావా? నాకు నచ్చే క్వాలిటీస్ ఉన్న వాడిని లవ్ చేసి మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నా. ఓహో, అయితే మాకు చెప్తే నేను కొంచెం సెర్చ్ చేస్తాం కదా. ఓ అవునా? అయితే ఓకే. అయితే ఉండాలి, నన్ను అర్థం చేసుకోవాలి, తను నా పక్కన ఉంటే నాకే ప్రాబ్లమ్స్ రానివ్వకుండా చూసుకోవాలి. కన్నీళ్ళు వస్తే అడిగేవాడు కాదు, ఆ కన్నీళ్ళని చూస్తే తనలో నన్ను చూసుకుంటూ ఆ కన్నీళ్ళను తుడవాలి. అంటే అర్థం కాలేదు. పక్కన వాళ్ళు బాధపడితే కన్నీళ్లకు కారణం ఏంటో అడుగుతాం, కానీ ఆ కన్నీళ్లను తుడవం. ఒకవేళ అదే పక్కన వాళ్ళని మనలో చూసుకుంటే ఆ కన్నీళ్లను తుడవడానికి ముందుండి కారణాన్ని తర్వాత తెలుసుకుంటాం. నాకేమైనా అయితే నేనున్నానంటూ వెంటొచ్చేవాడు, కానీ ఇవన్నిటితో పాటుగా నేనేం చెప్పినా ఓపికగా వినాలి. చాలానే ఉన్నాయి, కష్టమే, కానీ వెతకాలి. ఇవన్నీ క్వాలిటీస్ నీలో ఉన్నాయనుకుంటా, అందుకే నువ్వంటే నాకు ఇష్టం. రెండు అనుకున్నా, ఇప్పటివరకు ఇలా ఎప్పుడు అనుకోలేదు. స్కూల్ డేస్లోనే చెప్పాలనుకున్నాను, కానీ చెప్పలేకపోయాను.
చేసే ఇప్పుడు పరిస్థితి ఇలా అయిపోయింది. ప్రేమించట్లేదు అన్న అమ్మాయిని అంతగా లవ్ చేస్తున్నావు. నేను నిన్ను ఇంతగా లవ్ చేస్తున్నా అని తెలుసు. ఇంకా నన్ను ఎంతగా లవ్ చేస్తావో అని లవ్ చేస్తూనే ఉంటాను. ఇంకేంటిగా వెళ్దామా? ఆన్సర్ చెప్పలేదు. ఫ్రెండ్స్ లాగానే బాగున్నాం, ఇలాగనే ఉందాం, ఇంకేం లేదు. ముఖం అలా పెట్టావేంటి? నవ్వు. వెళ్దాం పదా. హాయ్ రా. హాయ్. మార్నింగ్ నుంచి ఎక్కడికి వెళ్ళావు? కనపడలేదు. అదా హెయిర్ సెలూన్కి వెళ్ళాను రా. అమ్మాయి చెప్పిన మ్యాటర్ ఏం చేసావురా? కన్నీరు తర్వాతే చిరునవ్వు వస్తుంది, వర్షం తర్వాతే హరివిల్లు వస్తుంది, బాధ తర్వాతే ఆనందం వస్తుంది. కొటేషన్స్ కాపీరైట్స్కి పనికి వస్తాయి కానీ ఓవరాల్ లైఫ్కి పనికి రావురా. బాస్కెట్ చిన్న టైం చేసావు, ఒక్కటన్నా పడిందా? వద్దనుకున్న వాళ్ళు వెళ్ళిపోయారు, రావాలనుకున్న వాళ్ళు వస్తున్నారు. వద్దనుకున్న వాళ్ళని వదిలేసి రావాలనుకున్న వాళ్ళని మాత్రం రానివ్వకుండా ఎందుకురా? ఆ అమ్మాయి ఫ్రెండ్ అయితేనారా నాతో ఉండేది. కాకపోతే ఆ అమ్మాయి కూడా ఆ అమ్మాయిలాగే లవ్ చేసి వెళ్ళిపోతుంది. అందుకే ఇంకేంటిగా వెళ్దామా? హలో, తిన్నావా? తిన్నాను. మరి నువ్వు తిన్నా. ఎక్కడున్నావు? ఇప్పుడు నేను ఎక్కడున్నాను గెస్ట్ చేయి. రోడ్డు మీద ఉంటున్నావు. వెహికల్ సౌండ్స్ వినిపిస్తున్నాయి. ఇంటికి వెళ్ళి టైం చూసుకో ఫస్ట్. నీకు ఒకటి చెప్పాలి. ఏం చెప్పాలి? ఇప్పుడు నేను ఎంత ఓపిక లేదు, మళ్ళీ చెప్పడం మర్చిపోయాను. ఏంటి? ఐ లవ్ యూ. బాయ్. దీనికేం పని లేనట్లుందా? ఇలా కాదు, ఓన్లీ సైలెంట్ మోడ్లో పెట్టేస్తా. నైట్ అంతా ఇది మెసేజ్ పెట్టడం మానేసినట్లేదు. యాక్సిడెంట్ అయి చనిపోయే సిచ్యువేషన్ ఉన్నాను. ఎప్పుడైనా ఒకసారి రావచ్చుగా. ఇదేంటి మెసేజ్ ఎలా చేసింది? ఆయిషానా? ఆయమ్మ మీకు తెలుసా అండి? యాక్సిడెంట్ ఏంటి హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేసామండి. కళ్ళ నిండా ప్రేమన్నా చూపినంత బాగా గుండెల్లో అడ్డుపోయింది. చనిపోయే సిచ్యువేషన్లో ఉన్నాను. ఇప్పుడైనా ఒకసారి రావచ్చు.
వెంట రావాలి. మంచి మాటలు చెప్పేటప్పుడు బ్రెయిన్ని, ఎవరైనా మన మీద డిపెండ్ అయినప్పుడు ఫోన్ని సైలెంట్ మోడ్లో పెట్టడానికి ట్రై చేయకూడదు. ఏ క్షణానైతే మనం అలా అనుకుంటామో ఆ క్షణాన్ని మన లైఫ్ సైలెంట్ మోడ్లో పడిపోతుంది. శ్వాసే లేదనుకున్న ప్రేమకి ఊపిరితో జోడిస్తున్న